నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ఇల్లు అద్భుతంగా ఉండాలి, సకల సౌకర్యాలు కల్పించాలని జగన్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన స్థానిక ఎన్నికలు, ఓటర్లపై ప్రశంస కురిపించిన నిమ్మగడ్డ. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతల ఆందోళన, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు. కృష్ణా జిల్లా గన్నవరంలో దుబాయ్ బంగారం పట్టివేత, వీటి విలువ సుమారు 79,35,000 రూపాయలు. కర్నూలు జిల్లాలో విషాదం, శ్రీశైలం బ్యాక్ వాటర్లో మృతదేహం. ఇక డీటెయిల్ చూస్తే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇల్లుస్తున్నామని, సౌకర్యవంతంగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఆదర్శంగా ఉండాలే తప్ప మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, ప్రతి ఒక్క లేఅవుట్ను రివిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు, కాలనీలలో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతాప్ కుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు నిలబెట్టారని ప్రశంసించారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు ఉన్నప్పటికీ అంతా సహకరించారని కొనియాడారు. ఏజెన్సీలో సుమారు 350 పోలింగ్ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును సైతం తిరస్కరించి గిరిజన ఓటర్లు పోలింగ్లో పాల్గొనడం సంతోషకరమని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్ స్టేషన్స్లో బహిష్కరణ పిలుపుని తిరస్కరించి గిరిజన ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనటం ఎంతో సంతోషదాయకం. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న దైవ కృపావతి గారు అస్వస్థతకి లోనై వైద్య సహాయం పొందుతూ మరణించటం ఎంతో విచారకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని ఎన్నికల కమిషన్ నుంచి తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలో చౌడువాడ అనే గ్రామంలో జరిగిన హింసాత్మక సంఘటనని డ్యూటీలో ఉన్న ఒకే ఒక పోలీస్ కానిస్టేబుల్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి సమర్థవంతంగా నియంత్రించటం ఎంతో స్ఫూర్తిదాయకం. చివరి విడత గుంటూరు జిల్లా బాపట్లలోని వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయం వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిరసన కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దీనిని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్యను గురించి ప్రజల భావోద్వేగాలను పరిశీలనగా ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యొక్క ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వేగేశ్న నరేంద్ర వర్మ డిమాండ్ చేశారు. ప్రైవేటు పరం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి గూడు పుటాని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మౌనం వెనక ఏ కుతంత్రం ఉంది? విశాఖ స్టీలు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక.
ఎంత తక్కువ రేటుకి ఈ స్టీల్ ఫ్యాక్టరీ కొట్టేయటానికి, భాగాలు పంపకాలు చేయటానికి ప్రభుత్వ పెద్దలు ఏం గూడు పుట్టాన్ని చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో బందర్ ఫోర్ట్ అవనివ్వండి, కాకినాడ సెజ్ అవనివ్వండి, ఫోర్ట్ అవనివ్వండి, చేస్తున్నటువంటి దాన్ని కపట నాటకాలుగా దాన్ని చిత్రీకరించి తద్వారా అక్కడ ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఏది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అలాంటి ఫుడ్ ఫ్యాక్టరీని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అమ్మ చూపుతున్నారంటే దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున నిరసన దీక్షలు నిరసన తెలియజేయటం కూడా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా 33,000 కోట్ల రూపాయలు. మోహన్ రెడ్డి, ఇది కేంద్రానికి సంబంధించింది కదా, మన హక్కు కాదు, మనం ఏం చేయలేమని చెప్పేసి అతను మరి ఈ ప్రజల దగ్గర నుండి నాకేమీ తెలియదని తప్పుకోవటం ఇది చాలా విచారకరం. చేస్తుందంతా చేస్తున్నాడు, పక్క నుండి నాకేం తెలియదంటూ తప్పుకుంటున్నాడు. ఎందుకంటే 33.5 ఎకరాలు అమరావతి కోసం రైతులు మరి త్యాగాలు చేసినప్పుడు వారందరినీ నడి రోడ్లో పెట్టిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డిదే. కాబట్టి మరోసారి నేను జనం దృష్టిలోకి వెళ్ళకూడదు, నేను కామ్గా ఉండాలని చెప్పేసి అతను మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ యువకుడు అని అంటూ మరి అనే ఉద్దేశం లావాదేవీలన్నీ పూర్తి చేసుకొని ఆస్తుల్ని పెంచుకోవడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వారి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు ఆట్ల ప్రసాద్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఉపరిపాలెం సెంటర్లో యూత్ యువజన నాయకులు బాణాసంచాలను కాలుస్తూ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలు యూత్ అందరూ కలిసి కేక్ కటింగ్ చేసి బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు ఆట్ల ప్రసాద్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆట్ల వెంకటస్వామిరెడ్డి, వైసీపీ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన 3 ప్రయాణికుల నుంచి 1.6 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు 3 వ్యక్తుల నుండి బంగారాన్ని గుర్తించారు. వారి నుంచి సుమారు 79,35,000 రూపాయల విలువైన 1.600 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు 3 కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం నిందితుల్ని అదుపులోకి తీసుకుని విమానాశ్రయ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు.
సుండుపల్లి మండలంలోని రామవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహమ్మద్ షరీఫ్ సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ రెబెల్ అభ్యర్థి రెడ్డమ్మ కంటే 491 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంబరాలు చేసుకున్నారు. అనంతరం గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి షేక్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ గతంలో ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేసి గ్రామ ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవడంతో గ్రామ ప్రజలు మళ్లీ తమను ఎన్నుకున్నారని తెలిపారు. అలాగే రాయవరం గ్రామ ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తానని ఆయన తెలిపారు. అఖండ విజయం అందించిన రాయవరం గ్రామ ప్రజలకు మరియు ఓటరు మహాశైలకు, చిన్నలకు, పెద్దలకు, అక్కలకి, అమ్మలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 5 ఏళ్లుగా మా కుటుంబం రాయవరం గ్రామ ప్రజల యొక్క అభివృద్ధికి కానీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కానీ నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మాకు ఈ విజయాన్ని రాయవరం గ్రామ ప్రజలు, ఓటర్లు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. సర్పంచ్గా నన్ను గెలిపించి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరింత వాళ్ళకి చేరువయ్యేందుకు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళందరికీ చేరడానికి నా శాయశక్తుల వాళ్ళకు కృషి చేస్తూ వాళ్ళకి ఎల్లవేళలా తోడుగా ఉంటూ వాళ్ళ రుణాన్ని ఈ విధంగా నేను తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రాయవరం గ్రామంలో 2019లో నీళ్లు కరువు వచ్చినప్పుడు కానీ, తర్వాత కరోనా సమయంలో కానీ, తర్వాత ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరే విధంగా అన్ని రకాల చర్యలు వాలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది ద్వారా మేము వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి బాగా కష్టపడి ఎవరికైతే ఇంకా చేయుతారని ఇలాంటి పథకాలు వాళ్ళకు అందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడి ఎవరు కూడా మిస్ కాకూడదు, అందరూ బాగా అందరికీ చేయుతారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకోండి, కరోనా నుండి రక్షణ పొందండి అని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆసుపత్రిలోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వద్ద కరోనా వ్యాక్సిన్ వేసుకుని 28 రోజులైన సందర్భంగా 2వ డోస్ వ్యాక్సిన్ నేడు వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వల్ల తనకు ఎటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మరింత ధైర్యం వచ్చిందని తెలిపారు. ఈరోజు ఉదయం నేను 2వ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం జరిగినది. గత నెల 21వ తేదీ మొదటి డోస్ వేసుకున్నాను. అప్పటి నుండి ఇంతవరకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య రాలేదు. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నేను ఎంతో ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నాను. కావున మీ అందరూ ముందుకు వచ్చి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు 3000 పైచిలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన ఆరోగ్య సిబ్బందికి ఇవ్వడం జరిగింది. వారిలో ఎటువంటి దుష్పరిణామాలు మనం చూడలేదు. కావున అందరూ ముందుకు వచ్చి ధైర్యంగా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కోవిడ్ కండిషన్ ఉన్న మన ఆరోగ్య సిబ్బందికి ఇచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యము కలగలేదు. కావున మీరందరూ ఈ అవకాశాన్ని ఈ నెల 25వ తేదీ వరకు ఉన్నది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరము ఎంతో కృతజ్ఞతలై ఉండాలి. ఎందువలన అంటే మొట్టమొదటగా మనకు హెల్త్ కేర్ వర్కర్స్కే వాళ్ళు ఇవ్వడం జరిగినది కాబట్టి ముందుకు వచ్చి అందరూ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సుండుపల్లి మండలం ఒక మారుమూల గ్రామమైన మాచిరెడ్డి గారిపల్లె పంచాయతీలో ఉండే బుక్కే సరోజమ్మ ఆమె వృత్తిరీత్యా విద్యార్థినిగా ఉంటూ అలాగే ఊరి బాగు కోసం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పోటీ చేశానని తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డును ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ నాయక్, చిన్న నాయక్, ప్రసాద్ నాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రెండోది గవర్నీలైన రాజశేఖర్ సార్ గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎదుగుతూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన 2 మాటలు ముఖ్యమంత్రిగా అయ్యారు. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన తర్వాత
మధ్యలో ఆయన దురదృష్టకరంగా కాలమైన సందర్భం తర్వాత గవర్నీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీని నియమించారు. వైఎస్ఆర్సీపీ తరఫున 10 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాను. మొన్న జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ టికెట్ రానప్పుడు కూడా మళ్ళీ మేము ఇండిపెండెంట్గా పోటీ చేశాము. కానీ ఏకీకరం కావడం వలన అది మేము కోర్టుల వరకు కూడా వెళ్ళాము. కానీ దాన్ని ఏకీకరం చేసిన దానివలన జగన్మోహన్ రెడ్డి మాట అతని సందర్భానికి ప్రతిపాదిస్తూ ఏకీకరంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలుగా రాజమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఎలక్షన్లో మేము ఏ పార్టీకి చెందకుండా ప్రజల అభిమానంతో ప్రజా తీర్పుతో ఇండిపెండెంట్గా పోటీ చేశాము. ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు ఎన్నుకున్న పద్ధతి ప్రకారము సర్పంచ్ పదవిని దక్కించుకున్నాము. మాకైతే ఎటువంటి ఎవరి సహకారం లేదు. ప్రజల సహకారంతోనే మేము ప్రజల వద్దల వాళ్ళ అభివృద్ధి చెందాల కోసం, వాళ్ళ అభివృద్ధి చేయడానికి కోసం అనేసి మేము సర్పంచ్గా గవర్నీలైన సరోజన స్కూల్ కానీ హాస్పిటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటిని నేను డెవలప్ చేయాలనేసి నేను ఈ పాలిటిక్స్లో దిగడము, ఈ సర్పంచ్ దాంట్లో కాంపిటీట్ చేసి అండ్ ఫైనలీ గ్రామ పంచాయతీ వాళ్ళే నన్ను వాళ్ళ అభిమానంతో నన్ను ఎన్నుకున్నారు. సో ప్రతి ఒక్క మాచిరెడ్డి గారిపల్లి పంచాయతీ ప్రతి మనిషికి నా నమస్కారం. నేను ఈరోజు వాళ్ళ ఆదరణతోనే ఈ స్థాయిలో ఇక్కడ కూర్చొని ఉన్నాను. సో ఈ గెలుపు మా మాచిరెడ్డి గారిపల్లి పంచాయతీ ప్రతి ఒక్కరికి నేను అంకితం చేస్తున్నాను. మీ మీద కొన్ని విలేకరులు కానీ వేరే నాయకులు కానీ కొన్ని ప్రచారాలు చేసినట్టు విన్నాము. అది మీకు ఎంతవరకు మీరు సబబ్, మీరు ఎంతవరకు దాని గురించి ఖండిస్తారు? అసలు నేనేంటో కూడా తెలీదు. నన్ను ఎప్పుడు వాళ్ళు చూడలేదు, నన్ను అసలు పలకరించలేదు. అండ్ ఫస్ట్ థింగ్ ఎవరైతే ఆ రూమర్స్ క్రియేట్ చేశారో నేను వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. మరి అది ఎందుకు చేశారో, దేనికోసం చేశారో అది వాళ్ళకే తెలియాలి. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో ప్రభుత్వ పశు వైద్యశాలలో గతంలో ఉండే టైం బోర్డు అలానే ఉంచారు. ఇది గమనించిన స్థానికులు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. గతంలో టైం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఉండేది. అధికారికంగా మార్చబడిన టైం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు మార్చబడింది. కావున సంబంధిత అధికారులు స్పందించి వెంటనే టైం బోర్డు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో బ్యాక్ వాటర్లో విషాదం జరిగింది. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద బోర్లా పడిన ఒక శవం దొరికింది. అక్కడ ఉన్న కొంతమంది శ్రీశైలం ప్రాజెక్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తెలియజేయగా హుటాహుటిన పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అతను శ్రీశైలం ప్రాజెక్టు వెస్ట్ కాలనీకి చెందిన కల్లూరు సోమశంకర్గా పోలీసులు గుర్తించారు. అనంతరం 2 టౌన్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్లో విషాదం జరిగింది. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద బోర్లా పడిన ఒక శవం దొరికింది. అక్కడ ఉన్న కొంతమంది శ్రీశైలం ప్రాజెక్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తెలియజేయగా హుటాహుటిన పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. అతను శ్రీశైలం ప్రాజెక్టు వెస్ట్ కాలనీకి చెందిన కల్లూరి సోమశంకర్గా పోలీసులు గుర్తించారు. అనంతరం 2 టౌన్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల ఇల్లు అద్భుతంగా ఉండాలి, సకల సౌకర్యాలు కల్పించిన జగన్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన స్థానిక ఎన్నికలు, ఓటర్లపై ప్రశంస కురిపించిన నిమ్మగడ్డ. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతల ఆందోళన, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు. కృష్ణా జిల్లా గన్నవరంలో దుబాయ్ బంగారం పట్టివేత, వీటి విలువ సుమారు 79,35,000 రూపాయలు. కర్నూలు జిల్లాలో విషాదం, శ్రీశైలం బ్యాక్ వాటర్లో మృతదేహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.